నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైం. నేను రాజ్. తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో 14కు పైగా సీట్లలో గెలిపే లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ అందుకు అనుగుణంగా వ్యూహాలు రచిస్తోంది. ఈ నేపథ్యంలోనే సొంత ఇలాకా మహబూబ్ నగర్ పార్లమెంట్లో సీఎం రేవంత్ ఫోకస్ పెట్టారు. కొడంగల్లోని తన నివాసంలో మండలాల వారీగా ముఖ్య నేతలతో విడివిడిగా సమావేశమయ్యారు రేవంత్. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. గెలిపే ధ్యేయంగా ముందుకు సాగాలని, అందుకు ప్రణాళికాబద్దంగా ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలని ఆయన సూచించారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి 50,000 మెజార్టీ ఇవ్వాలని కోరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తన గెలుపు కోసం కృషి చేసిన దానికంటే ఎక్కువగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కష్టపడాలని నేతలకు రేవంత్ రెడ్డి సూచించారు. తెలంగాణ నుంచి సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు గెలిచి సోనియా గాంధీకి కానుగ్గా ఇవ్వాలని పార్టీ శ్రేణులకు రేవంత్ పిలుపునిచ్చినట్టుగా తెలుస్తోంది. మెజార్టీ తగ్గాలి, లేకపోతే రేవంత్ రెడ్డిని దెబ్బతీయాలి, దొంగ దెబ్బతీయాలని ఎంతో గూడుపుటాన్ని చేస్తూ ఇది రేవంత్ రెడ్డిని దెబ్బతీయడం కాదు, కొడంగల్ ప్రతిష్టను దెబ్బతీయడం, కొడంగల్ అభివృద్ధిని దెబ్బతీయడం, కొడంగల్ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం, కొడంగల్ కు జరిగే భవిష్యత్తులో జరగబోయే అభివృద్ధిని అడ్డుకోవడము, మనల్ని దెబ్బతీయడానికి పన్నాగాలు పన్నుతున్నారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోండి. ఎవరేమి లేరు, ఇన్నేళ్లు చూసిండ్రు. అర్ణమ్మ మంత్రి ఉన్నప్పుడు చూసిండ్రు, టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చూసిండ్రు, నరేంద్ర మోడీని ప్రధానమంత్రిగా చూసారు. 10 ఏళ్లలో 10 పైసలు కూడా మనకి ఇయ్యలేదు. మనం సచ్చినమా బతికినమా అని మనల్ని ఎవరు అడగలే. 100 రోజుల్లో సోనియమ్మ ఇందిరమ్మ రాజ్యం వస్తే సోనియమ్మ నాయకత్వంలో కొడంగల్కు 5,000 కోట్ల రూపాయల అభివృద్ధికి వచ్చినాయి. ఇవాళ అన్ని కాలేజీలు వచ్చినాయి, అన్ని ఫ్యాక్టరీలు వస్తున్నాయి. కొడంగల్ అసెంబ్లీ నుంచి పార్లమెంట్ కు 50,000 మెజారిటీ ఇచ్చి ఎవరి కుట్రలు కుతంత్రాలు కొడంగల్ ప్రజలు సహించరు, తిప్పి కొడతారని ఇవాళ మనందరం కూడా ప్రతినబూనాల్సిన అవసరం ఉన్నది. మీరందరూ 50,000 మెజారిటీ తెప్పించడానికి సిద్ధంగా ఉన్నారు కదా? ఉన్నారా? రైతు సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డికి వరుస లేఖాస్త్రాలు సంధిస్తున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. తాజాగా పొద్దుతిరుగుడు పంట కొనుగోలుపై సీఎంకు బహిరంగ లేఖ రాశారు హరీష్. 6,760 రూపాయల మద్దతు ధరతో కొంటామని మంత్రి తుమ్మల హామీ ఇచ్చినా కేంద్రం ఇచ్చే నిధులతో మాత్రమే కొనుగోళ్లు జరుపుతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి రైతుల నుంచి పంట కొనుగోలు చేయడం లేదన్నారు. కేంద్రం 37,300 క్వింటాల కొనుగోలుకే అంగీకరించడంతో రైతులు 75% పంట తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో పండించిన ప్రతి గింజ కొనుగోలు చేసిందని, ప్రస్తుత ప్రభుత్వం కూడా మద్దతు ధరతో పూర్తి మొత్తం పొద్దుతిరుగుడు పంటను కొనుగోలు చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఏనాడు జై తెలంగాణ అనలేదని, కానీ ముఖ్యమంత్రి అయ్యాడు అంటూ ఇదంతా మన దురదృష్టమని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేటలో కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ పోరాటం చేయకపోతే తెలంగాణ వచ్చేదా అంటూ ప్రశ్నించారు ఆయన. తెలంగాణ ఉద్యమంలో రేవంత్ సమైక్యవాదుల అడుగులకు మడుగులొత్తారని విమర్శించారు. ఉద్యమ సమయంలో గన్ పట్టుకుని రేవంత్ రెడ్డి ఉద్యమకారులను బెదిరించాడని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో అన్ని అబద్దాలే చెప్పారంటూ దుయ్యబట్టారు. ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్న అన్ని అబద్దాలే చెబుతున్నారని తీవ్రంగా విమర్శించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో యువతకు 25% అవకాశం దక్కేలా ప్రయత్నిస్తారని హామీ ఇచ్చారు హరీష్ రావు. కాంగ్రెస్ బీజేపీ నాయకుల తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలని ఆయన యువతకు పిలుపునిచ్చారు. 2 పార్టీల నాయకులు ప్రజలను మోసం చేస్తున్నారంటూ విమర్శించారు. రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి బాధ కలిగే అంశం ఏంటంటే, ఎన్నడన్నా తెలంగాణ ఉద్యమంలో ఒక్కనాడన్నా జై తెలంగాణ అన్నడా? ఒక్కరోజన్నా ఎన్నడూ జై తెలంగాణ అనలే. పైగా మనము తెలంగాణ కోసం కొట్లాడితే సమైక్యవాద తెలుగుదేశం పార్టీలో ఆంధ్ర నాయకుల అడుగులకు మడుగులొత్తుతూ ఎవర్రా తెలంగాణ అంటే, తెలంగాణ అంటే కాల్ చేస్తాను తుపాకీ పెట్టుకొని మన మీదకి బయలుదేరిన వ్యక్తి. ఆనాడు జై తెలంగాణ అనలే. పోనీ అదృష్టం బాగుండి ముఖ్యమంత్రి అయినాం. మరి ఎన్నడన్నా ఒక్కనాడు ఆ తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గర పోయి 1-2 పువ్వులన్నా పెట్టినాడే? అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించిందా? జై తెలంగాణ అన్నారా? అటువంటి వ్యక్తి అది రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం నిజంగా దురదృష్టకరం. కనీసం 25% తగ్గకుండా రేపు స్థానిక సంస్థల్లో మీకు అవకాశం కల్పిస్తా. మీలా చదువుతున్న వాళ్ళు, యువకులు, విద్యార్థులు రేపు భవిష్యత్తులో రాజకీయాల్లోకి రావాల్సినటువంటి అవసరం కూడా ఉంది.
ఎమ్మెల్సీ కవితకు ఊరట దక్కలేదు. లిక్కర్ కేసులో కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు రౌజ్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. లిక్కర్ కేసులో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న కవిత తన కుమారుడి పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈడీ, కవిత తరపు న్యాయవాదుల మధ్య వాడివేడిగా వాదనలు జరిగాయి. వాదనల అనంతరం కోర్టు బెయిల్ పిటిషన్ తోసిపుచ్చింది. కవిత మధ్యంతర బెయిల్ రిజెక్ట్ ఆర్డర్ కాపీలో పలు కీలక అంశాలను రౌజ్ అవెన్యూ కోర్టు స్పెషల్ జడ్జి ప్రస్తావించారు. పిల్లలకు పరీక్షలున్నాయన్న కారణంతో మధ్యంతర బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చేశారు. పిల్లల సంరక్షణ బాధ్యతను తండ్రి లేదా కుటుంబ సభ్యులు చూసుకోవచ్చని అన్నారు. కేసు విషయంలో తండ్రి బిజీగా ఉన్నాడు అనే అంశం నమ్మశక్యంగా లేదన్నారు. ఇక కవితను బలవంతంగా కేసులో పెట్టారనే వాదనతో కోర్టు ఏకీభవించలేదు. కవిత బలహీనమైన మహిళ కాదని, చదువుకున్నారని కోర్టు తెలిపింది. ఇదిలా ఉండగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈ నెల 16న కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పైన విచారణ జరిగే అవకాశం ఉంది. రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై ఈ నెల 16న విచారణ జరపాలని కవిత తరపు లాయర్ కోర్టును కోరినట్టుగా సమాచారం. దీంతో కవిత న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్ పై సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయం తీసుకోనుంది. త్వరితగతిన విచారణ చేపట్టాలని కోరడంతో ఈ నెల 20న కాకుండా 16వ తేదీనే విచారణ చేపట్టే అవకాశం ఉంది. దేశ అభివృద్ధి కోసం, దేశ రక్షణ కోసం, మన పిల్లల భవిష్యత్ కోసం, అవినీతి నిర్మూలన కోసం మరోసారి మోదీని ప్రధానిగా గెలిపించాలని కోరారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. చేవెళ్ల పార్లమెంట్ బూత్ స్థాయి సమ్మేళనంలో కొండా విశ్వేశ్వరరెడ్డితో కలిసి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. మోదీకి ముందు, ఆ తర్వాత దేశ పరిపాలన ఎలా ఉందో చూడాలన్నారు. గతంలో కీలుబొమ్మ లాంటి ప్రధాని ఉంటే ఇప్పుడు సమర్థవంతమైన, ప్రపంచాన్ని శాసించే నాయకుడిగా మోదీ ఏ రకంగా పనిచేస్తున్నారో గమనించాలన్నారు. కాంగ్రెస్ పాలనలో మాఫియా రాజ్యమే లేదని కిషన్ రెడ్డి విమర్శించారు. దేశ రక్షణ కోసం ఓటేయండి, దేశ భద్రత కోసం ఓటేయండి, మన పిల్లల భవిష్యత్తు కోసం ఓటేయండి, దేశంలో అవినీతి నిర్మూలన కోసం ఓటేయండి, దేశంలో జాతీయ రహదారుల అభివృద్ధి కోసం ఓటేయండి, దేశంలో మత కళాలు కావచ్చు, కర్ఫ్యూలు కావచ్చు, ఏ విషయంలోనైనా సరే బిఫోర్ నరేంద్ర మోడీ పరిపాలన బాగుంటేనే ఓటేయాల్సిందిగా మనం ప్రజలను కోరాలి. భారతదేశ గౌరవ గతంలో ఎంత ఏకంగా ఉండింది, ఈరోజు ఏ రకంగా మార్పు వచ్చిందో ప్రజల దగ్గర. గతంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి ఏ రకమైనటువంటి కీలక ప్రధానమంత్రి ఉండేదో ఈరోజు ఏ రకంగా ఒక సమర్థవంతమైనటువంటి, ఒక శక్తివంతమైనటువంటి, ప్రపంచాన్ని శాసించేటువంటి ఒక నాయకుడుగా నరేంద్ర మోడీ గారు గత 9.5 సంవత్సరాలుగా ఏ రకంగా పనిచేస్తున్నాడో ప్రజలకు చెప్పాల్సిన అవసరం. చేవెళ్లలో 3 లక్షల మెజార్టీతో గెలవబోతున్నామని బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మోదీ పేరు చెప్పుకుని ఎవరైనా గెలవచ్చు, కానీ అది మోదీకి సంతోషాన్ని ఇవ్వదు. కార్యకర్తల కృషితో గెలిస్తేనే అది నిజమైన గెలుపు అన్నారు కొండా విశ్వేశ్వరరెడ్డి. మోడీ వేవ్ తెలంగాణ వచ్చింది, ప్రత్యేకంగా చేవెళ్ల పార్లమెంట్ వచ్చింది. ఆ మోడీ వేవ్ ఇక్కడ టికెట్ ఎవరికి ఇచ్చినా కూడా 1,00,000 ఓట్లతో గెలుస్తారు. ఎవరికి వచ్చినా కూడా 1,00,000 ఓట్లతో గెలుస్తారు. కానీ నాకు అదృష్టం వచ్చింది. ఉత్తనే ఉన్నాను, 1,00,000 ఓట్లు నాకు సరిపోవు, 3 లక్షల ఓట్లు తప్పనిసరిగా వస్తాయి. మోడీ పేరు చెప్పుకొని ఎవరైనా గెలవచ్చు, కానీ మోడీ పేరు చెప్పుకొని గెలిస్తే అది మోడీ గారికి సంతోషంగా ఉండదు. ఆ బాధ్యత అంతా కార్యకర్తల కష్టం వల్ల గెలిస్తే అది నిజమైన గెలుపు. బూత్ కమిటీల పని వల్ల గెలిస్తే అది నిజమైన బీజేపీ గెలుపు. నేను దాని ద్వారానే గెలవదలుచుకున్నా. చంద్రబాబుకు ఓటు వేస్తే పులి నోట్లో తలపెట్టినట్లే అన్నారు ఏపీ సీఎం జగన్. 11వ రోజు ప్రకాశం జిల్లాలో సీఎం జగన్ బస్సు యాత్ర కొనసాగింది. వెంకటాచలంపల్లిలో పెన్షన్దారులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించిన సీఎం జగన్ వారినుద్దేశించి ప్రసంగించారు. గతంలో ఇచ్చిన హామీల్లో చంద్రబాబు ఏ ఒక్క హామీనైనా నెరవేర్చారా అంటూ సీఎం జగన్ ప్రశ్నించారు. ప్రజలను మోసం చేసేందుకే చంద్రబాబు హామీలు ఇస్తున్నారంటూ సీఎం జగన్ దుయ్యబట్టారు. ఈరోజు సూపర్ 6 అంటా ఉన్నాడు చంద్రబాబు, సూపర్ 7 అంటా ఉన్నాడు చంద్రబాబు. వాటికి ఇటువంటివన్నీ కూడా కలుపుకుంటే
మొత్తానికి చంద్రబాబు నాయుడు గారి హామీలు 1,40,000 కోట్లు దాటుతా ఉన్నాయి. అంటే జగన్ పూర్తిగా వ్యవస్థను పూర్తిగా ఎటువంటి కరప్షన్ లేకుండా ఎటువంటి వివక్ష లేకుండా 70,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసే పరిస్థితి జగన్కే చాలా కష్టంగా ఉంటే ఆయన సునాయాసంగా నోట్లో నుంచి చెప్పేటి అబద్ధాలే కదా అని 1,40,000 కోట్ల రూపాయల గురించి చెప్తా ఉన్నాడు అని అంటే ఇక దాని అర్థం ఏమిటి? అందరినీ మోసం చేసేదానికే కదా. ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడుకు పొరపాటున ఓటేస్తే మాత్రం పులి నోట్లో తలకాయ పెట్టినట్టే అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఈరోజు సూపర్ 6 అంటా ఉన్నాడు చంద్రబాబు. ప్రశాంత్ కిషోర్ ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదన్నారు మంత్రి బొత్స. ప్యాకేజ్ తీసుకుని పీకే మాట్లాడుతున్నారంటూ ఆరోపించారు. వాలంటీర్లపై టీడీపీకి ఎందుకంత కక్ష అని అన్నారు. ఐపీఎస్లపై ఈసీకి ఫిర్యాదు చేశారని, ఐపీఎస్లకు రాజకీయాలు అంటగట్టడం సరికాదని అన్నారు. ఆ టైం అయిపోయింది. రెండో టైం మళ్ళీ ఆయన తాలూకా బుద్ధులు, ఆయన లక్షణాలు, ఆయన చేస్తున్న ఫీడ్బ్యాక్ చూసాము. ఇది వ్యవస్థ మంచిది కాదు, వ్యవస్థ నష్టపోతుంది, చాలు బాబు బై బై సీ అని చెప్పాము. ఆయన ఇచ్చిన ఆలోచనలు, ఆయన ఇచ్చిన సలహాలు, ఆయన ఇచ్చి చూసి ఇది ఓవర్ అవుతుంది, దీనివల్ల రాష్ట్రానికి నష్టం వస్తుంది, వ్యవస్థ నష్టం వస్తుంది, బాబు బై బై సీ అని చెప్పి అని చెప్పాము. చెప్తాను కదా నేను, మనం ఉంటే ఇంకోలో చూసుకో అంటే కానీ ఈ మధ్యవర్తి ఇలాంటి ఇచ్చి ఏదో మ్యానిపులేట్ చేద్దాం అనుకుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇదో నీకు బీఆర్ఓ సీక్రెట్ పొమ్మన్నారు. ఇక్కడ వచ్చి ఏపీలో రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ప్రజాగళం 3వ విడత ప్రచారంలో భాగంగా టీడీపీ, జనసేన ఉమ్మడి ప్రచారం చేయనుంది. మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తొలిసారి ఒకే వేదికపైకి రాబోతున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ నెల 10, 11 తేదీల్లో ఇద్దరూ కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. 10వ తేదీన తణుకు, నిడదవోల్లో, 11వ తేదీన పి గన్నవరం, అమలాపురంలో నిర్వహించే ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి రోడ్ షో నిర్వహించనున్నారు. ఏపీలో ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ రాబోతోందన్నారు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి పార్లమెంటరీ కూటమి అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరి. ఏపీలో రాక్షస ప్రభుత్వాన్ని ఎదుర్కోవటానికే బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ఏర్పాటైందన్నారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో కూటమి నేతల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఆమె జగన్ పాలనలో అన్ని రంగాలు వెనుకబడిపోయాయని, ప్రజలు ఈ ప్రభుత్వాన్ని దించడానికి ఎదురు చూస్తున్నారంటూ విమర్శించారు. ఇక రాష్ట్రం మళ్లీ అభివృద్ది పదంలో నడవాలి అంటే ఎన్డీఏ కూటమి రాష్ట్ర ప్రభుత్వ పగ్గాలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు పురంధేశ్వరి. మనకి డబుల్ ఇంజిన్ కాదు, ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో రాబోతుంది. అక్కడ కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రధానిగా, మనం అక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి పద్నాలుగు చేపడతారు. అదేవిధంగా మనం మన నియోజకవర్గంలో ఎంపీ, అదేవిధంగా ఎమ్మెల్యే ఇద్దరిని కూడా కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులు కనుక మీరు ఆశీర్వదించినట్లయితే మన రాష్ట్రంలో, మన రాజమండ్రి పార్లమెంట్ లో మనం ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ని చూడబోతున్నామని మన కూటమిగా ఏర్పడినటువంటి సందర్భంలో చిన్నపాటి తేడాలు, అనుమతులు ఉండకపోవు. ఏ కుటుంబంలో ఉంటాయి, వాటిని అధిగమిస్తూ మన ముందున్నటువంటి లక్ష్యం, మన విభేదాల కంటే పెద్ద లక్ష్యాన్ని మనం నిర్దేశించుకున్నామనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి నేను చేస్తున్నటువంటి. ఎన్నికల ముందు జనసేన పార్టీకి బిగ్ షాక్ తగిలింది. జనసేన పార్టీకి పోతిన మహేష్ గుడ్ బై చెప్పేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేయాలని మహేష్ ఆశించారు. తనకు సీట్ ఇవ్వాలంటూ కొన్ని రోజులుగా ఆందోళన కూడా చేశారు. అయితే పొత్తులో భాగంగా విజయవాడ పశ్చిమ సీట్ను బీజేపీకి కేటాయించడం జరిగింది. దీంతో అసంతృప్తితో ఉన్న మహేష్ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా అనంతరం పవన్ పైన పోతిన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. 25 కేజీల బియ్యం కోసం కాదు, 25 ఏళ్ల భవిష్యత్ కోసమే పార్టీ పెట్టానన్న పవన్ కళ్యాణ్ కేవలం 21 సీట్లకు ఎందుకు ఒప్పుకున్నారని అన్నారు. సీట్ల ఎంపిక విధానాలపై అనేక అనుమానాలున్నాయన్నారు. జనసేనలో పనిచేసే వారికి సీట్లు ఎందుకు ఇవ్వటం లేదని ప్రశ్నించారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పవన్ పనిచేస్తున్నారంటూ పోతిన మహేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన దగ్గర ఆధారాలున్నాయి, వాటిని బయట పెడతా అన్నారు. పార్టీ నిర్మాణం, క్యాడర్పై పవన్ ఏనాడూ దృష్టి సారించలేదన్నారు.
పవన్ కళ్యాణ్ గురించి తెలిసే గత ఎన్నికల్లో ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించారన్నారు. 25 రోజుల తర్వాత పార్టీ పరిస్థితి ఏంటో చెప్పగలరా అంటూ ప్రశ్నించారు పోతిన మహేష్. 25 కేజీలు బియ్యం కాదు, 25 సంవత్సరాల భవిష్యత్తు కోసం పార్టీ అన్నారు కదా. పట్టుమని 25 సీట్లు కూడా ఎందుకు ఇవ్వలేకపోయారు? 25 రోజుల తర్వాత ఈ పార్టీ భవిష్యత్తు ఏంటి కనీసం మీరైనా చెప్పగలరా? 21 సీట్లతో రాష్ట్ర ప్రజలకి, జనసేన పార్టీకి మీరు ఏం భవిష్యత్తు ఇవ్వగలరు? ముందు దీని మీద సమాధానం చెప్పండి. రాష్ట్ర ప్రజలకి మంచి చేయడం పక్క నుంచి జనసేన పార్టీని నమ్ముకున్న, జనసేన పార్టీ ద్వారా రాజకీయ భవిష్యత్తుని కోరుకున్న వారికి మీరు సమాధానం చెప్పాలి. నేను మాట్లాడుతున్నది నాకు టికెట్ రాలేదనో అసంతృప్తితో కాదు. జరుగుతున్న పరిణామాలు, వాస్తవాలు అద్దం పడుతున్నాయి. జనసేన పార్టీకి కాలం అతి తొందరలోనే చెల్లిపోతుందని మీ గురించి చాలా స్పష్టత వస్తుంది. జనసేన పార్టీని దేనికోసం పెట్టారు? ఏం ఆశించి పెట్టారు? ఇందులో మీ స్వార్థ ప్రయోజనాలు దాగున్నాయనేటువంటిది చాలా స్పష్టం. జనసేన పార్టీకి మెగాస్టార్ చిరంజీవి 5 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారు. ప్రస్తుతం ఆయన విశ్వంభర సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. తాజాగా విశ్వంభర సెట్స్ కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాగబాబుతో కలిసి వెళ్లారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి ఆశీర్వాదం తీసుకున్నారు. త్వరలో ఆంధ్రప్రదేశ్ లో జరగనున్న ఎన్నికల్లో జనసేన విజయం సాధించాలని ఆశిస్తూ ఆంజనేయ స్వామివారి పాదాల వద్ద పవన్ కళ్యాణ్ కు 5 కోట్ల రూపాయల చెక్ ను అందజేశారు చిరంజీవి. రైతుల పట్ల మాజీ సీఎం కేసీఆర్ మొసలి కన్నీరు కారుస్తున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ఆరోపించారు. 10 ఏళ్ల పాటు ఎవరినీ పట్టించుకోని కేసీఆర్ తానున్నానంటూ మరోసారి మోసం చేస్తున్నాడంటూ మండిపడ్డారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను సైతం సీఎంగా ఉన్న సమయంలో కలవలేదని అన్నారు. కేసీఆర్ ను నమ్మి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేయొద్దన్నారు పొంగులేటి శ్రీనివాస్. తెలంగాణ ప్రజలకి 2 పర్యాయాలుగా ముఖ్యమంత్రి కేవలం తన కుటుంబం కోసం, కేవలం తన స్వలాభం కోసం, కేవలం తెలంగాణ సొమ్ముని దోచుకోవడానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు తప్ప తెలంగాణ ప్రజల కష్ట సుఖాల్లో, తెలంగాణ బిడ్డల ఆవేదనలో, తెలంగాణ బిడ్డల గోసలో ఆనాటి ముఖ్యమంత్రి ఏనాడు పాలు పంచుకోలే. ఈనాడు పదవి దిగిన తర్వాత ఆనాడు కనీసం ముఖ్యమంత్రి గారు, ఆనాటి ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఎమ్మెల్యేలని, ఎంపీలని, చివరికి మంత్రులు కూడా కలిసేది కాదు. ఈనాడు గుర్తొచ్చింది. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో గ్యారంటీ స్కీమ్స్ ను అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదని అన్నారు మంత్రి సీతక్క. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీలకు ప్రజలు బుద్ది చెప్పేందుకు సిద్దంగా ఉన్నారన్నారు. ఆదిలాబాద్ పట్టణంలో కాంగ్రెస్ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న సీతక్క 10 ఏళ్ల మోదీ పాలనలో పేద ప్రజలకు చేసిందేమీ లేదంటూ విమర్శించారు. అదానీ, అంబానీ లాంటి బడా వ్యాపారవేత్తలకు దేశ సంపదను దోచిపెట్టారంటూ మంత్రి సీతక్క ఆరోపించారు. బీజేపీ నాయకులు ఎక్కడికి పోయినా మతాల గురించి చెప్తున్నారు, గుడుల గురించి చెప్తున్నారు, కానీ బడుల గురించి మాత్రం మాట్లాడరు. మరి 10 సంవత్సరాల కాలంలో వాళ్ళు మన ఊరికి ఏమిచ్చిర్రు, రైతులకు ఏమిచ్చిర్రు, మీకు ఇల్లు ఇచ్చిండ్రా, మీ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చిండ్రా, మీ మీద ట్యాక్స్ రద్దు చేసిరా, ఒక్క పనైనా చేసిరా అని అడుగుతున్నాం. మరి గతంలో 100 సిమెంట్ ఫ్యాక్టరీ నేతన్నల బకాయిలన్నింటినీ విడుదల చేసే బాధ్యత తమ ప్రభుత్వానిదే అని హామీ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. గత బీఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మ చీరల బకాయిలను ఎందుకు విడుదల చేయలేదని నిలదీశారు. పైగా ఇప్పుడు నేతన్నలపై దొంగ ప్రేమ చూపిస్తున్నారని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కేంద్రంలో, రాష్ట్రంలో 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీజేపీ, బీఆర్ఎస్ ఏనాడు చేనేత కార్మికుల బాగోగులను పట్టించుకోలేదన్నారు. చేనేత చీరలపై జీఎస్టీ బోర్డును క్యాన్సిల్ చేసిన ఘనత బీజేపీకే దక్కుతుందన్నారు. ఇక రాష్ట్రంలోని నేతన్నలకు ఉపాధి కల్పించేలా రేవంత్ సర్కార్ జీవో తీసుకొచ్చిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
రాష్ట్రంలో మేము అధికారంలోకి వచ్చి 4 నెలలు మాత్రమే అయింది. కానీ నేతన్నల పేరు మీద శివ రాజకీయాలు ఈ 2 పార్టీల నేతలు కలిసి వాళ్లకు ఉన్నటువంటి హిడెన్ ఎజెండా స్నేహితం మేరకు కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నంలో భాగంగా వారు చేస్తున్న రాజకీయాన్ని అటు నేతన్నలకు కానీ ఇటు ప్రజలందరూ కూడా వాస్తవాలు చెప్పాలనేటువంటి ఆలోచనతోటి మేమందరం కూడా కలిసి ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తా ఉన్నాం. మేము ఎప్పటికైనా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపుల్లో గత ప్రభుత్వం నిర్లక్ష్యం కనిపిస్తోందని మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ అన్నారు. కేంద్రం ద్వారా వచ్చిన నిధులతో 2 పడక గదుల ఇళ్లు నిర్మించి లబ్దిదారులకు అందించకుండా తాత్సారం చేసిందన్నారు. ఇక పేద ప్రజల కోసం కేంద్రం ద్వారా వచ్చిన నిధులను సైతం రాష్ట్ర ప్రభుత్వం సద్వినియోగం చేసుకోలేక చతికిల పడిందన్నారు. మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మారేడుపల్లిలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో నివాసం ఉంటున్న ప్రజలతో ఆయన సమావేశమయ్యారు. నిరుపేదల కోసం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో తమకు అన్యాయం జరిగిందని బాధితులు ఈటెల రాజేందర్ కు తమ గోడు వెళ్లబోసుకున్నారు. తాను గెలిచిన అనంతరం సమస్య పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఏ ఊరికనే ఒక గుడి కావాలనుకుంటున్నాను. ఈ డబుల్ బెడ్రూమ్ నాకు తెలుసు ఇక్కడ ఎక్కడ ఒక గుడి అయితే కోరుకుంటాను. ఊరు పండించిన కాడ కాలనీ పండించిన కాడ ఒక గుడి పెట్టుకున్నాను. ఎందుకు పెట్టుకున్నాను గుడి అంటే మనకు అంతిమంగా కష్టం వస్తే బాగా వేసేది భగవంతుడు. ప్రతి మనిషి ఎక్కడి నుంచి ఉండదు. మనిషి తన విశ్వాసం అంతిమంగా నీకు నమ్మకాన్ని ఇచ్చేది, ధైర్యం ఇచ్చేది, మళ్ళీ ఎక్కడన్నా చచ్చిపోదామని చెప్పి బాధించినప్పుడు మళ్ళీ ఆ కుటుంబం గుర్తొచ్చి మళ్ళీ భర్త గుర్తుకొచ్చి బతికేది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై ఈడీకి మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ఫిర్యాదు చేశారు. మాజీ డీసీపీ రాధాకిషన్ స్టేట్మెంట్ ఆధారంగా వెంకట్రామిరెడ్డిపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాజపుష్ప నుంచి కోట్లాది రూపాయలు తీసుకెళ్లి ఓటర్లకు పంచినట్టుగా రిమాండ్ రిపోర్టులో రాధాకిషన్ చెప్పారన్నారు. రాధాకిషన్ రిమాండ్ రిపోర్టు ఆధారంగా ఈడీ దర్యాప్తు చేపట్టాలని రఘునందన్ రావు కోరారు. ఈ రాధాకిషన్ రావు గారు చెప్పినటువంటి మాటనే వెంకట్రామిరెడ్డి అనేటువంటి ఎమ్మెల్సీ రాజపుష్ప అనేటువంటి జాయింట్ ఫ్యామిలీ వెంచర్లోంచి డబ్బులు ఇచ్చేసినాడు, ఓటర్లకి డబ్బులు వంచేందుకు పంపినాడని స్పష్టంగా రాధాకిషన్ రావు గారి కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఉంది. కాబట్టి నేనేం రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఈడీనంటే, కోట్ల రూపాయలు, ఒకసారి కోటి, ఇంకోసారి కోటి, ఇంకోసారి కోటి, ఇట్లా కోట్లాది రూపాయల్ని తీసుకుపోయి రాజపుష్ప కంపెనీని. కాంగ్రెస్ సర్కార్పై ఫైర్ అయ్యారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. టోల్ ట్యాక్స్ మాదిరిగా కాంట్రాక్టర్ల నుంచి ఆర్, బి ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఇందులో ఆర్ అంటే రాహుల్ రేవంత్, బి అంటే భట్టి ట్యాక్స్ అన్నారాయన. రైతాంగ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. ఒకవైపు అన్నదాతలు ఇబ్బంది పడుతూ ఉంటే ఇప్పటికీ రైతు బంధు ఇవ్వలేదని దుయ్యబట్టారు. అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తామన్న హామీ ఏమైందని రేవంత్ సర్కార్ను ప్రశ్నించారు మహేశ్వర్ రెడ్డి. ఈ రాష్ట్రం గత 4 నెలల నుంచి నెలకు కనీసం 10,000 కోట్ల రెవెన్యూ చొప్పున లెక్కేసిన, కనీసం 1,20,000 కోట్ల రెవెన్యూ అనుకున్నా, నెలకు 10,000 కోట్ల రెవెన్యూ వచ్చినా ఈ 40,000 కోట్ల రూపాయలు ఈ 4 నెలల్లో వచ్చినటువంటి రెవెన్యూ అంటే దాదాపుగా 57,000 కోట్ల రూపాయలు ఈ 4 నెలల్లో ఈ రాష్ట్ర రెవెన్యూ ట్రెజరీలో ఉన్నటువంటి డబ్బు. ఈ డబ్బంతా కూడా కేవలం ఆర్ ట్యాక్స్ కోసం, బి ట్యాక్స్ కోసమే ఉపయోగించుకుంటున్నారు. ఎక్కడ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తన గురించి కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారం అవాస్తవమని కొట్టిపారేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్. ఫోన్ ట్యాపింగ్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. తన గెస్ట్ హౌస్ తో పాటు తన నివాసంలో ఎలాంటి పోలీస్ తనిఖీలు జరగలేదని, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపించారు. ఇలాంటి ప్రచారం చేస్తున్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటానని, పోలీసులకు కూడా ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు ఎమ్మెల్సీ నవీన్ కుమార్. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడికి కోర్టు రిమాండ్ విధించింది. రోడ్డు ప్రమాదం కేసులో నిందితుడిగా ఉన్న రహేల్ ను అరెస్ట్ చేసిన పోలీసులు జడ్జి ముందు హాజరుపరిచారు. దీంతో రహేల్ కు ఈ నెల 22 వరకు కోర్టు రిమాండ్ విధించింది. ప్రజాభవన్ వద్ద రోడ్డు ప్రమాద ఘటన తర్వాత మరో వ్యక్తిని తన స్థానంలో ఉంచి దుబాయ్ పారిపోయాడు షకీల్. దాంతో లుకౌట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. దుబాయ్ నుంచి హైదరాబాద్ కు తిరిగి వస్తున్నట్టుగా సమాచారం అందుకున్న పోలీసులు అతన్ని శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేశారు. అనంతరం జడ్జి ముందు హాజరుపరచగా రహీల్ కు ఈ నెల 22 వరకు రిమాండ్ విధించారు. రాయితీల తొలగింపుపై హైదరాబాద్ మెట్రో వెనక్కు తగ్గింది. సూపర్ సేవర్ కార్డుపై రాయితీని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. మరో 6 నెలల పాటు పొడిగిస్తున్నట్లుగా మెట్రో అధికారులు వెల్లడించారు. మెట్రో ప్రయాణికుల నుంచి వ్యతిరేకత రావడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కోసం తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ తీసుకొచ్చిన మహాలక్ష్మి పథకానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. స్కీమ్ ప్రారంభమైన నాటి నుంచి నిన్నటి వరకు 1177 కోట్ల విలువైన జీరో టికెట్లను ఆర్టీసీ జారీ చేసింది. అంటే 4 నెలల్లోనే 1177 కోట్ల రూపాయల ఫ్రీ జర్నీ ద్వారా మహిళలకు ఆదా అయినట్టు. పథకం ప్రారంభమైన తొలి రోజుల్లో రోజుకు సగటున 14 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారు. ఆ తర్వాత మహిళా ప్రయాణికుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం సగటున రోజుకు 29,67,000 మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. సగటున డిసెంబర్లో 26,99,000 మంది, జనవరిలో 28,10,000 మంది, ఫిబ్రవరిలో 30,56,000 మంది, ఇక మార్చి మాసంలో 31,42,000 మంది మహిళలు ఫ్రీ టికెట్ పైన జర్నీ చేశారు. హైదరాబాద్ లో సుమారు 6 లక్షల మంది మహిళలు రోజు సిటీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. గతంలో సిటీలో బస్ పాసులు, బస్ ఛార్జీలకు మహిళలకు ఒక్కొక్కరికి 1,500 రూపాయల వరకు ఖర్చు చేసేవారు. మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత ఆ మొత్తం మహిళలకు ఆదా అవుతోంది. జీరో టికెట్లకు అయిన మొత్తాన్ని ఆర్టీసీకి చెల్లిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎండలతో ఉక్కిరిబిక్కిరవుతున్న రాష్ట్ర ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. మంగళవారం నుంచి రాగల 3 రోజుల పాటు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నట్టుగా తెలిపింది. ఎన్నికల వేళ ఏలూరు జిల్లాలో భారీగా బంగారం పట్టుబడింది. పెదపాడు మండలం కలపర్రు చెక్పోస్ట్ వద్ద పోలీసుల వాహనాల తనిఖీలు నిర్వహించారు. 50 కేజీల వెండి, బంగారు ఆభరణాలతో పాటు నగదును సీజ్ చేశారు. బీవీసీ లాజిస్టిక్ కొరియర్ సంస్థ ద్వారా చెన్నై నుంచి అమలాపురం వైపు తరలిస్తూ ఉండగా బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పట్టుబడ్డ ఆభరణాల విలువ 12 కోట్ల రూపాయలుంటుందని అంచనా వేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బంగారు, వెండి ఆభరణాల తరలింపై సమగ్ర విచారణ జరుపుతున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం ముందు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు, నేతలు ధర్నాకు దిగారు. కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఐటీ, ఎన్ఐఏ, ఈడీ డైరెక్టర్లను మార్చాలని డిమాండ్ చేశారు. తృణమూల్ కాంగ్రెస్ నేతలు డెరిక్ ఓబియాన్, డోలాసేన్, సాకేత్ గోఖలే, సాగరిక ఘోష్లతో కూడిన 10 మంది నేతల బృందం ఈసీ అధికారులను కలిసి తమ డిమాండ్లను వారు ముందుంచారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు అధికార బీజేపీ ఆదేశాల మేరకు తమ పార్టీ నేతల్ని టార్గెట్ చేస్తున్నాయని, అన్ని పార్టీలతో సమానంగా వ్యవహరిస్తూ స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా ఈసీ జోక్యం చేసుకోవాలని కోరారు. అయితే ఈసీ కార్యాలయం ముందు ధర్నాకు కూర్చున్న ఎంపీలు, నేతల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని బలవంతంగా బస్సుల్లోకి ఎక్కించేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. That is what in the general elections of 2024 is in grave danger. Once again we have come before the full bench of the Election Commission to urgently ask that the Election Commission intervene in the name of parliamentary democracy, in the name of electoral democracy, to preserve the sanctity of our elections, to intervene. 2047 విజన్ కోసం 24 గంటలు పనిచేస్తున్నామని, ఎస్సీ ఎస్టీలను పేదరికం నుంచి బయటకు తీసుకొస్తామని అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. పశ్చిమ బెంగాల్, బీహార్, మధ్యప్రదేశ్లలో ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా బహిరంగ సభలో ప్రసంగించారు. భారత్ త్వరలో 3వ ఆర్థిక శక్తిగా ఎదుగుతుందని, దృఢమైన ప్రభుత్వానికి ఓటు వేయాలని ప్రధాని మోదీ కోరారు. టీఎంసీ పార్టీ పేదల, రైతుల వ్యతిరేకి అని, పేదలకు కేంద్ర ప్రభుత్వ పథకాలు అందకుండా ఆ పార్టీ అడ్డుకుంటోందని ఆరోపించారు ఆయన. पूरे देश में चुनाव की हलचल बढ़ रही है, लेकिन ऐसा चुनाव है जिसमें विपक्ष के लोग गठबंधन बनाकर भ्रष्टाचारियों को छुड़ाने की रैली तो कर रहे हैं. వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నారు బాలీవుడ్ నటి కంగనా రనౌత్. తాజాగా మరోసారి వార్తల్లోకి ఎక్కారు. తన ఆహార అలవాట్ల గురించి వస్తున్న విమర్శలపైన కంగనా రనౌత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఫ్ తిన్నానని కంగనా గతంలో వెల్లడించారు అంటూ కాంగ్రెస్ నేత విజయ్ వాడెట్టివార్ ఇటీవల విమర్శలు చేశారు. దీనిపై తాజాగా నటి స్పందించారు. తాను బీఫ్ తిననని పూర్తిగా నిరాధారమైన వదంతులు వ్యాప్తి చేయడం సిగ్గుచేటని ఆమె రిప్లై ఇచ్చారు. తన పరువుకు భంగం కలిగించేందుకు చేసే ఇలాంటి కుట్రలు పనిచేయవన్నారు. నా ప్రజలకు నా గురించి తెలుసు, ఇలాంటివి వారిని తప్పుదోవ పట్టించవు అంటూ ఇన్స్టాలో పోస్ట్ చేశారు కంగనా. బిజినెస్ అప్డేట్ చూస్తే సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలను ఆర్జించాయి. విదేశీ మదుపర్ల పెట్టుబడులు వస్తూ ఉండటం దేశీయ సూచీలకు కలిసొస్తోంది. ఇవాళ మార్కెట్స్ లో 2 సరికొత్త రికార్డ్స్ నమోదయ్యాయి. ఇంట్రాడేలో 74,869 పాయింట్ల వద్ద
జీవితకాల గరిష్టాలను తాకిన సూచి కాస్త క్షీణించినప్పటికీ తొలిసారి 74,700 పాయింట్ల ఎగువన ముగిసింది. అలాగే మదుపర్ల సంపదగా భావించే బీఎస్ఈలో నమోదిత కంపెనీ మొత్తం విలువ సైతం తొలిసారి 400 లక్షల కోట్లు దాటింది. ఇక నిఫ్టీ కూడా 152 పాయింట్లు లాభపడి 22,666 పాయింట్ల వద్ద ముగిసింది. ఇది ప్రైమ్ టైమ్ అప్డేట్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.